అంటే ఇన్ఛార్జీలు వీళ్ళు ఈ కాంగ్రెస్ ఇన్ఛార్జీలు ఏంటంటే కాంగ్రెస్లో ఇన్ఛార్జి రావడం అనేటటువంటిది ప్రభుత్వం ఉన్న చోట వస్తే పండగ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు అక్కడ, ఇప్పుడు ఆ మీనాక్షి నటరాజన్ వచ్చిందంటే ఆవిడకి పూర్తిగా హోటల్ సరే ఆవిడ సరిగ్గా ఒప్పుకోదు, మెయింటైన్ చేయదు అంటారు, కానీ జరిగేది గౌరవాలు జరుగుతుంటాయి కూల్గా. బయటికి జనాలకు ఒక ఎక్స్పోజ్ చేస్తారు, కానీ మాణిక్యం ఠాకూర్ ఇదివరకు ఫుల్ ఎంజాయ్ చేశాడు. హైదరాబాద్లో స్టార్ హోటళ్లలో విడుదలు మంచి ఎంజాయ్ చేసేవాడు. ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చి ఆయన ఇక్కడ వేశారు. రేవంత్ సర్కార్ వచ్చాక కొన్నాళ్ళు పోయాక ఇక్కడికి వేశారు ఆయన్ని. ఆయనకేమో ఇప్పుడు ఏముండదు కాంగ్రెస్ ఇక్కడ వచ్చి పుంజుకోవడానికి, సాధించడానికి. షర్మిల ఏదన్నా ఏర్పాటు చేస్తే ఇక్కడ పాపం విజయవాడ నోవాటెల్లో ఇస్తే రూమ్ గొప్పది, టికెట్ రేట్లు కూడా ఇవిడే పెట్టుకోవాలి. అదే రేవంత్ అదే కాంగ్రెస్కి పాపం తెలంగాణకి ఇచ్చారనుకోండి, కావాలంటే మా అబ్బాయి పెళ్ళు, మా డ్రైవర్ పెళ్ళి అంటే ఆ ఏర్పాట్లు చూస్తారు, అమౌంట్లు చూస్తారు, ఇవన్నీ చూస్తారు. రాజశేఖర రెడ్డి అధిష్టానం దగ్గర ఎట్టా సక్సెస్ అయ్యాడు? దిగ్విజయ్ సింగ్ ఇన్ఛార్జిగా ఉంటే దిగ్విజయ్ సింగ్ డ్రైవర్ ఇంట్లో పెళ్లికి కూడా డబ్బులు పంపించేవాడు. ఈయన కేవీపీ చూసుకునేవాడు, అట్లా అంత మేనేజ్మెంట్ చూసుకునేవాడు. రేవంత్ అట్ట చూసుకుంటాడు. ఆంధ్రరావు షర్మిల అక్క దగ్గరే లేదు పాపం ఆవిడకి అన్నయ్య అని బెదిరించి లాక్కుందాం అనుకుంటుంది, అవ్వట్లేదు. అక్కడ ఆల్రెడీ ఇంతకుముందు అన్నయ్య ఇచ్చేసిన డబ్బులని ఖర్చు పెట్టేసుకుంది. ఇప్పుడు మబ్బుల్లో సూర్యుని చూసుకుని